నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇండియాకు రిలీఫ్, చైనాకు బిగ్ షాక్. ట్రేడ్ వార్లో మరో బాంబ్ పేల్చారు ట్రంప్. అగ్రరాజ్యం వైట్ హౌస్ నుంచి నయా టారిఫ్ ఆర్డర్ బయటకు వచ్చింది. చైనా, జపాన్, ఇజ్రాయెల్, యూకే సహా 60 దేశాలపై అమెరికా మళ్లీ సుంకాల పంజా విసిరింది. బీజింగ్ ఉత్పత్తులపై 12.5% పెనాల్టీ టారిఫ్స్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ ఢిల్లీ విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అసలు అమెరికా విధించిన సుంకాల కథ ఏంటి? మోడీ ప్రభుత్వం ఎలా గట్టెక్కింది? మన ఐటీ కానీ, టెక్స్టైల్ కానీ, ఫార్మా రంగాలు ఊపిరి పీల్చుకున్నట్లయినా? టారిఫ్ రిలీఫ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ అని చెప్పాలి. మరోవైపు టారిఫ్లపై తగ్గేదే లేదంటున్నారు అగ్రరాజ్యాధిపతి నేత ట్రంప్. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతులపై సుంకాలను విధించారు. వెట్టి చాకిరీ ద్వారా తయారు చేసినటువంటి వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనేటువంటి ఆరోపణలతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో విధించినటువంటి తాత్కాలిక 10% టారిఫ్ల గడువు ముగియడంతో ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 అస్త్రాన్ని సంధించారు ట్రంప్. వెట్టి చాకిరీతో తయారు చేసే వస్తువుల దిగుమతిని అడ్డుకోలేకపోయాననే కారణంతో చైనా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ లాంటి దేశాలపైన 12.5% సుంకాన్ని విధించింది వాషింగ్టన్. గతంలో ఇండియాకు అంతే శాతం టారిఫ్ విధిస్తామని బెదిరించిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును మోడీ సర్కార్ వేగవంతం చేయడంతో పన్నును 10%కి తగ్గించారు. ఇదొక రకంగా చెప్పాలంటే కనుక ఇండియా డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పాలి. వైట్ హౌస్ డెడ్ లైన్ విధించగానే ఢిల్లీ ఊరికే కూర్చోలేదు. జూన్లోనే ఫారిన్ ట్రేడ్ పాలసీని సవరించింది. బలవంతపు శ్రమతో తయారు చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా కఠిన నిబంధనలు తెచ్చింది. సో ఇప్పుడు మోడీ సర్కార్ ఈ విషయంలో డిప్లొమాటిక్గా విక్టరీ సాధించిందా, లేదంటే ఇది అమెరికా వ్యూహంలో భాగమా? ఎలా చూడాలి? మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం. సో చైనాకు షాక్ అంటే ఇండియాకు రిలీఫ్ అంటే ఎట్లా చూడాలి? ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనంలా చూడాలా, లేదంటే ఈ ట్రంప్ టారిఫ్ రిలీఫ్ని మోడీ సర్కార్ ఒక డిప్లొమాటిక్గా విక్టరీ సాధించిందనుకోవాలా, లేదంటే స్వదేశంలో మేక్ ఇన్ ఇండియా ద్వారా వస్తువుల తయారీ పెరిగిందనా? అమెరికా నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు చైనాతో కంపేర్ చేస్తే భారత్ విషయంలో? ఒకటి, ఇదంతా చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది అమెరికాకి. లేబర్ ప్రాక్టీసెస్ కాబట్టి, లేబర్ ప్రాక్టీసెస్, కాంట్రాక్ట్ లేబర్ అనుకోండి, అది కూడా వెట్టి చాకరీ చేయించినట్టుగానే లెక్క పెట్టవచ్చు. కాంట్రాక్ట్ లేబర్ చాలా భారతదేశంలో ఉన్నాయి. తర్వాత పర్ పీస్ వర్క్ అంటే ఒక వస్తువుకి ఎంత ఇస్తామనే కాంట్రాక్ట్ కూడా ఉంటాయి. మీరు రోజుగా 500 చెప్పులు కుడితే 500 చెప్పులకి డబ్బు ఇస్తాం. అది కూడా ఒక రకమైన వెట్టి చాకరీ. ఎన్నిటి మీద డిస్క్రిప్షన్ అమెరికాకు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో పాస్ చేసిన చట్టం 1974లో అది వేయచ్చు. అది తప్పకుండా చైనా మీద, కొన్ని దేశాల మీద వేశారు. కానీ భారతదేశం దీనికి ప్రిపేర్ ఉన్నది. మీరు అన్నట్టుగా ప్రభుత్వం క్విక్గా అడ్మినిస్ట్రేటివ్గా పనిచేసి తప్పించుకోవటానికి కొంతవరకు తప్పించుకున్నది. ఇదంతా అమెరికా ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ట్రంప్ ఫిబ్రవరి నెలలో ఆయన వేసిన సుంకాలన్నీ సుప్రీంకోర్టు తప్పన్నారు. సో అప్పుడు టెంపరీగా ఏదో వేసాడు 15%. అది ఇవాళ రేపో ఈ శుక్రవారం నాటికి అయిపోవస్తుంది. సో ఇంక మళ్ళీ ఏదో వేయాలని ఇది వాడి వేసాడు. వాళ్ళ కాంగ్రెస్, వాళ్ళ పార్లమెంటే పాస్ చేయాలి చట్టాలకి, డబ్బుకి. సో ఇది టెంపరీగా చేస్తూ ఉన్నారు. మన మీద ఇంకా దూకుడుగా వెళ్తానికి, వెళ్ళకపోవటానికి ఒక కారణం ఏంటంటే, మన ట్రేడ్ డీల్ చాలా వరకు డిస్కషన్ అయిపోయాయి, చాలా వరకు అగ్రిమెంట్స్ అయిపోయాయి. దేనికి ఆగుతున్నాం? మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ చెప్పినట్టుగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్, కంపారిటివ్ అడ్వాంటేజ్ కోసం ఆడుతున్నాం. కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటే పోల్చుకోవటంలో మనకి ఏమన్నా లాభం ఉన్నదా? ఎవరితో పోల్చుకుంటాం? ఎక్కువగా మన పక్క దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్. ఎక్కువగా వాళ్ళకున్న పెద్ద ఎక్స్పోర్ట్ ఏంటంటే టెక్స్టైల్స్. అది మీద వాళ్ళకి మంచి కన్సెషన్ ఇస్తే మనకి ఏమి లాభం? వాళ్ళ మీద, టెక్స్టైల్స్ మీద అమెరికా 10% సుంకాలు వేసి మన మీద 15 వేస్తే మనం పెద్ద నష్టపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నుంచే ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. వాళ్ళది ఏమవుతుందో చూద్దామని ఇంకా ఆగాం. వాళ్ళది కూడా అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతే మనం సంతకం పెట్టేస్తాం. సో చాలా అడ్వాన్స్డ్ అయిపోయాం మనం. ఆ ఒక్క పాయింట్ కోసమే ఆగుతున్నాం. వాళ్ళ ప్రభుత్వానికి కూడా తెలుసు ఎందుకు డిలే అవుతుంది, లేకపోతే అంతా రెడీగా ఉన్నది అగ్రిమెంట్. సో ట్రంప్తో మనకి మిగతా విషయాల్లో కూడా
ఇబ్బందులు తగినాయి కాబట్టి ఆయన పక్కన ఉన్న మంత్రులు వాళ్ళు సలహాలు ఇచ్చుంటారు. భారతదేశం చేయవలసినంత చేసింది అని. మిగతా దేశాలు చైనా ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళకి వేరే పట్లు ఉన్నాయి. అమెరికా వేసినా లెక్క పెట్టరు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అమెరికా. భారతదేశం పరిస్థితి అలా లేదు కాబట్టి అలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. మనం వ్యతిరేకించడానికి పరిస్థితి మనకు లేదు అమెరికాతో. చైనాకు ఉన్నది, ఎందుకంటే వాళ్ళకు ఉన్న కొన్ని మినరల్స్ లేకపోతే అమెరికన్ ఇండస్ట్రీ ఆగిపోతుంది. అవును. సో వాళ్ళతో కూడా పెట్టుకోలేరు, కూడా చైనాతో పెట్టుకోలేరు. సో ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ ఆయన సడన్గా చేసే నిర్ణయాలకి ఇలాగే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పార్లమెంటు నుంచి చట్టాలు, ఎలాంటి చట్టాలు ట్యాక్సెస్కి సుంకాలకి రావు బయటికి. సో ఆయన ఎమర్జెన్సీ పవర్స్ వాడి ఏదో రకంగా వేస్తున్నాడు. ఇప్పుడు దీని మీద కూడా వేసింది ఏమిటంటే ఆ దేశాల మీద, ఏ దేశాలు 80 దేశాల మీద వేసాడో వాళ్ళు కనుక చూపెడితే మేము వెట్టి చాకరీ చేసుకోవట్లేదంటే తీసేయాలి మళ్ళీ. కానీ ఆయనకి టైం వస్తుంది కదా, ఒక 3 నెలలో 6 నెలలో టైం వస్తుంది కాబట్టి ముందరికి వెళ్ళిపోతున్నాడు ట్రంప్ ఆయన అనుకున్న పాలసీ మీద. సార్, గతంలో విధించినటువంటి 15% సుంకం ఏదైతే ఉందో వాస్తవానికి దానికి ఈ రోజే చివరి రోజు. సో ఇప్పుడు దాన్ని 10% తగ్గిస్తూ కొంత రిలీఫ్ కూడా ఇచ్చిందని చెప్పాలి. అయితే భారతదేశంలో ఈ నిర్ణయంతో ఏ ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ఇందాక టెక్స్టైల్ గురించి ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. సో వాటితో పాటు ఇంకా ఏ వస్తువులపైన ఎక్కువగా కొంత ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి ఫార్మస్యూటికల్స్ చాలా ముఖ్యం కదా, బిలియన్స్ పంపిస్తున్నాం. అది ఆయన 2 సంవత్సరాల తర్వాత 200% వేస్తా అన్నాడు. సో ప్రస్తుతం దాని మీద ఏమి వేయకపోవచ్చు, 10% ఉండవచ్చు. సరి కూడా పెద్ద అడ్వాంటేజ్ భారతదేశానికి. 2 సంవత్సరాలు అంటే తర్వాత ఏమవుతుందో ఎవరు చెప్పలేం, అన్నీ పడిపోవచ్చు, అన్నీ మారవచ్చు. సో అది కూడా పెద్ద రిలీఫ్ భారతదేశం. ప్రస్తుతం అక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యవహారం మిగతా దేశాలతో గొడవలు పడతాం ఇవన్నీ చూసుకుంటే భారతదేశానికి కొద్దిగా అడ్వాంటేజ్ వచ్చింది. అదే కాకుండా ఇవాళ అమెరికా ఇరాన్తో చాలా ట్రబుల్స్లో ఉన్నది, యుద్ధం చేస్తుంది. ఇరాన్కి చైనా, రష్యా కూడా సాయం చేస్తున్నారు, అది బయటకు వచ్చింది. భారతదేశం న్యూట్రల్గా ఉన్నది. అన్ని దేశాలతో, పెద్ద దేశాలతో తగు పెట్టుకుంటే మంచిది కాదు ఒక టైమే. ఆ ట్రంప్కి తెలుసు, ట్రంప్ గవర్నమెంట్కి తెలుసు. సో అది కూడా మనకు ఉపయోగపడింది. మనకు అది ఉపయోగపడింది. ఆ ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం, అందరూ వ్యతిరేక అవ్వటం, అందరూ ఆ ట్రంప్ యుద్ధం ఇరాన్తో అయిపోవటం సాగుతూ ఉన్నది. ఏ పక్కనకి వెళ్తారో చెప్పట్లేము. ఆ టెన్షన్తో కూడా భారతదేశంతో ప్రత్యేకంగా 1 సంవత్సరం క్రితం ఆయన కోపం ఉండేది, ఇప్పుడు లేదు. ఉండేదా బయట పెట్టుకుంటే లాభం లేదు. సో అందువల్ల అది కూడా మనకి మంచిగా యూస్ఫుల్ అయింది. ఆ ఇరాన్ యుద్ధం, ఆ టెన్షను, అమెరికాకి దాని మీదే అంత దృష్టి అంతా ఉండటం, సో అవన్నీ మనకి కలిసి వస్తుంది. సార్, సెక్షన్ 301 ఇది ఉపయోగించడం వల్ల ప్రపంచ దేశాలకు ఏమైనా హెచ్చరికిస్తున్నారా? ఎందుకంటే 1974లో అప్పుడు యుఎస్ వాణిజ్య చట్టంలో ఇది ఒక ప్రధానమైనటువంటి నిబంధన అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ సెక్షన్ ఉపయోగించడం మిగతా ప్రపంచ దేశాలకు ఎట్లాంటి హెచ్చరికను అమెరికా పంపిస్తుంది అనుకోవాలా? ఇది కాదు, డెస్పరేషన్. ఆయన అనుకున్నది ఎమర్జెన్సీ పవర్స్ కింద 1974 టైంలో ఇప్పుడు ఎమర్జెన్సీ పవర్స్ మీద వాడే. ఆ ఎమర్జెన్సీ పవర్స్ వాడటం కరెక్ట్ కాదన్నారు. సో ఈ పవర్ వాడుతున్నాడు అంతే. దీనివల్ల ప్రపంచానికి ఆలోచన అందరికీ తెలుసు, ఇదేం కొత్త విషయం కాదు. చాలా సింపుల్గా అందరికీ తెలుసు. ఏదో రకంగా ట్యాక్సెస్ వేస్తుంది, ఏదో రకంగా ముందలు గింటుకుంటే వెళ్ళిపోవాలి, లేకపోతే పరువు పోతుంది అన్నిటికంటే ముఖ్యం. అది కూడా అందరూ అన్నది ఏమిటంటే ఆయన సొంత పార్టీ కూడా. సో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ, ఈ సుంకాలు అంత ఉపయోగం ఏమున్నాయి? సుంకాలు వేసాక ఫ్యాక్టరీలు ఏమైనా కట్టేశారా అమెరికాలో? కట్టలేదే. సుంకాలు వేసాక వాళ్ళకే ఎక్కువ ధరలు పెరిగినాయి. సో కానీ ఆయన ఒక పట్టుదలగా ఉన్నాడు. ఇది ఆయన ఫెయిల్ అయిపోయినట్టుగా చూపెట్టుకోవటానికి బాగుంది కాబట్టి ఆ పట్టుదలగా ఏం వాడదాం, పన్ను లేకుండా వెళ్ళిపోతే మనకి మొహం తప్పుతుంది, చిన్నపడిపోతాం. సో ఇవన్నీ చేస్తున్నారు ఆయన, ఇవన్నీ చేస్తున్నారు. అందువల్ల
ఇది ఏ రకంగా అయినా మనం పన్ను వేసాం, సుంకాలు వేసామని చెప్పుకోవటానికి చేసే పని ఆయన. ప్రపంచంతో నిన్న మొన్న చూశారు, అవును. మెక్సికో మీద ఇమ్మీడియట్గా మళ్ళీ అంత బాగా ఉంటే మళ్ళీ వాళ్ళ మీద కూడా ట్యాక్స్ వేసాడు. అది ఆయన తత్వం అది. అండ్ ఆయన మార్చేది లేదు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ఏం చేయాలి అది చేస్తా పోతాడు. ఇది కూడా ఇప్పుడు 150 రోజుల వరకు మర్చిపోదు. ఇప్పుడు వేసిన 10% ఇది 150 రోజులకి పనిచేస్తా. మళ్ళీ కొత్తగా అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆ 74 ఆ 122 సెక్షన్ ఇప్పుడు ఏదైతే అయిపోతున్నాయో అవి మళ్ళీ వాడతాడు. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళకుండా సుంకాలు వేయాలి. ఇప్పుడు వేసే సుంకాలు కూడా 5-6 నెలల లైఫ్, 150 రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. సో అప్పుడు మళ్ళీ తిరిగి అయ్యేస్తాడు. ఏ ఎక్స్పైర్ అయిపోయినాయో వాళ్ళ పార్లమెంట్ ఏమన్నారంటే 60 రోజుల కంటే నువ్వు యుద్ధం చేస్తే మా పర్మిషన్ లేకుండా చేయటానికి వీలు లేదు. సో 50 రోజులు చేసి ఆప్ చేసేస్తున్నాడు యుద్ధం. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేది కొత్త యుద్ధం అంటున్నాడు. సో ఈ సుంకాలు కూడా వేసింది సుప్రీంకోర్టు ఫిబ్రవరి నెలలో కొట్టేశాక అప్పుడు 15% ఏదో వేసాడు. వాటికి జీవన 150 రోజులు. సో ఇప్పుడు ఈవేళ రేపు వేసేది ఇది 150 రోజులే. సో ఇదే పర్మనెంట్ కాదు. ఆయన కంటిన్యూ చేస్తున్నాడు టెంపరీగా. అలా వాడి మళ్ళీ ఇది అయిపోగానే అంటే సార్ ఏ ప్రామాణికం మీద దీన్ని కంటిన్యూ చేస్తారు అనుకోవాలంటే వాస్తవానికి అమెరికాకు అధికారం ఉండొచ్చేమో. ఎందుకంటే ఒకవేళ ఆ లేబర్కి సంబంధించినటువంటి వెట్టి చాకరీకి సంబంధించినటువంటి విషయంలో ఉల్లంఘన జరిగితే అమెరికా తీసుకోవడానికి కొన్ని చర్యలు ఉండొచ్చు. దానికి అదనంగా సుంకాలు, ఎక్కువ దిగుమతి సుంకాలు విధించవచ్చు. దానికి సంబంధించినటువంటి ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ను అమలు చేయడం కానీ ఇట్లాంటివి ఉండొచ్చు. బట్ ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయంలో ఏమైనా అమెరికా ట్రేడ్ ఆఫీస్ ఏమైనా దీనిపైన విచారణ జరిపిందా? వాళ్ళ పరిశీలనలో ఉన్నాయా? భారత్ను మినహాయించి మిగతా దేశాలపైన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం అంటే ఏ బేసిస్ పైన తీసుకొని ఉండొచ్చు? అంటే భారత్ను కొన్ని దేశాలు మేము యాక్షన్ తీసుకుంటాం ఇన్ని రోజుల్లో అని అష్యూరెన్స్ ఇచ్చారు. అందుకనే తగ్గించారు. అష్యూరెన్స్ ఇచ్చారు, ఇవన్నీ మేము సరి చేస్తాం, మీరే లోపాలు ఉన్నాయన్నారు. అష్యూరెన్స్ ఇచ్చారు. సో అందువల్ల మనకు 10% వేశారు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇది 150 రోజులకే. 150 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వంక చూడాలి. ఆ పాత వంకకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఏ వంక అయితే 150 రోజులు వాడాడు ఆ సెక్షన్, అది మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అది సెక్షన్ 122 ఆ ట్రేడ్ యాక్ట్ 1974 మళ్ళీ దానికి వెళ్ళిపోతాడు. ఏది ఇది 150 రోజుల్లో ఒకటి సెక్షన్ 301 అయిపోగానే. మీకు నేను కరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు. అలాంటి సెక్షన్స్కి 150 రోజులే జీవనం ఉన్నది. 150 రోజులు అయిపోగానే ఫినిష్డ్. అది 150 రోజుల కంటే ఎక్కువ వేయకూడదు. ఇంతట్లో వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. అమెరికన్ రాజ్యాంగంలో ఉన్న గొప్పది ఏంటంటే, ట్యాక్స్ వేయటానికి వాళ్ళు పార్లమెంటే వేయాలి. అమెరికన్ ప్రెసిడెంట్ మాకు డబ్బు కావాలండి అని ట్యాక్స్ అని పార్లమెంట్కి రాయాలి. డబ్బు కావాలి, మాకు ఇంత డబ్బు కావాలి, ఈ ట్యాక్స్లు వేస్తే బాగుంటాయి, ఆ ట్యాక్స్లు వేస్తే బాగుంటాయి అని పంపాలి. వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అమెరికా గవర్నమెంట్కి డబ్బు రాదు, రన్ చేయలేదు. సార్ ఇప్పుడు చైనా డెసిషన్ ఎట్లా ఉండొచ్చు? చైనా రిప్లై ఎట్లా ఉండొచ్చు? రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు? చైనా చాలా ఘాటుగా రిప్లై చేస్తారు. మీరు ఇంత అట్మాస్ఫియర్ అంతా పాస్ చేస్తున్నారు. అవును, మంచి అన్ని దేశాలు ఒకరితో బాగా పనిచేసుకోవాలి, మీరు అట్మాస్ఫియర్ పాస్ చేస్తున్నారు అని చైనా ఇస్తారు స్టేట్మెంట్. ఇవాళ పొద్దున్నో రేపు రాత్రి ఇస్తారు. చైనాకి అంత లెక్కలేదు. ఎందుకంటే చైనా మీద మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ మనం ఎలాగ ఆధారపడ్డామో వాళ్ళు ఇంకా ఎక్కువ ఆధారపడతారు, అమెరికన్స్. సో అది కొనకపోతే ఆఖరికి అమెరికన్ ఇండస్ట్రీ ఉండదు. సో చచ్చినట్టు కొంటారు చైనా నుంచి. అది వాళ్ళకున్న గ్రిప్ మనకి లేదు.
చైనాకి పెద్ద ఆర్థిక వ్యవస్థ. వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదంతా ఇంజనీరింగ్ గుడ్స్, టెక్నాలజికల్ గుడ్స్. వాళ్ళు రా మెటీరియల్స్ కాదు పంపించేది, హైలీ సఫిస్టికేటెడ్ గుడ్స్. అది అమెరికా కావాలి కాబట్టి అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళు పట్టించుకోరు. ఇంకే దేశం అలా సప్లై చేయలేదు చైనా ఇప్పుడు సార్, సో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు దీంట్లో డబ్ల్యూటీఓ ఇన్వాల్వ్మెంట్ని, డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్మెంట్ని ఎట్లా చూడాలి? సో అక్కడ ఏమైనా ఏకపక్ష టారిఫ్లు దానికి సంబంధించి ఏమైనా విరుద్ధంగా ఉన్నాయన్నటువంటి వాదన డబ్ల్యూటీఓలో తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా? తో పాటు నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ ఫేజ్లోనే చూడాలా, సెకండ్ ఫేజ్లో భారత్ పైన కూడా టారిఫ్లు విధించేటువంటి అవకాశం ఉండొచ్చా? అది ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఏమన్నాడంటే ప్రతి దేశానికి 15% కంటే తక్కువ ఇను అన్నాడు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారంగా తగ్గించాడు, తర్వాత పెంచవచ్చు. ఇప్పుడు మనకి వాళ్ళకి ఒక పక్కన ఓ పట్టం మీద అగ్రిమెంట్ కూడా నడుస్తుంది కదా, అగ్రిమెంట్ మనకి వాళ్ళకి. ఆ అగ్రిమెంట్ కూడా అయిపోతే అది 80 రోజులు ట్రంప్ మర్యాద ఇస్తాడు, పరిస్థితులు ఏంటి మనకు తెలియదు. ఆయన పద్ధతి అది. సరే ఈవేళ రిలీఫ్ వచ్చిందని ఆనందపడితే రేపు ఏమవుతుందో చెప్పలేము. కానీ భారత్కి అమెరికాకు ఒక పెద్ద మార్పు ఏం జరిగిందంటే ఫిబ్రవరి నుంచి మనం ఎక్కువ గ్యాస్ పెట్రోల్ వాళ్ళ నుంచి కొంటున్నాం, అమెరికా నుంచి. సో మనకి వాళ్ళకి వాణిజ్యలో మనం ఎక్కువ అమ్ముతున్నాం, తక్కువ కొంటున్నాం అనేది పోతుంది, పోతుంది. ఎందుకంటే విపరీతంగా కొంటున్నాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అమెరికా నుంచి ఎల్పిజి గ్యాస్, సిఎన్జి గ్యాస్, ఈ ఎరువులు కొద్దిగా, అండ్ క్రూడ్ ఆయిల్. సో మనకి అంత ఇబ్బంది లేదు. చైనాకి అమెరికాకి వాళ్ళ వ్యాపారంలో తేడా $400 బిలియన్ ఎంతో ఉన్నది. 400, 300. మనకి అమెరికాకి 40-50 బిలియన్ ఉన్నాయి. అవి రద్దయిపోతాయి. ఇప్పుడు రద్దయిపోతుంది. అమెరికాకే సర్ప్లస్ రావచ్చు కూడా. ఇలా పొజిషన్ ఉంటే ఆయిల్, చమురు అనేది హార్మోజ్ నుంచి రాకపోతే అమెరికా నుంచి పూర్తిగా కొంటాం. రైట్. సో అందువల్ల భారతదేశానికి ఆ అడ్వాంటేజ్ ఉన్నది. మనం ఏ సరుకు అయితే మనకు కావాలో అమెరికా అమ్ముతుంది, కొంచెం ధర ఎక్కువైనా అమ్ముతుంది. సో అది మనం తప్పక మన కోసం మనం కొనుక్కుంటున్నాం కాబట్టి సెట్ అయిపోతుంది అమెరికాతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి చైనా పైన వేసినటువంటి ఈ సుంకాలు భారత్కు ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది? అండ్ ఈ ట్రేడ్ వార్లో భారత్ ప్రస్తుతానికి ఉపశమనం పొందినట్టేనా? భారత్ తనపైన తాను ఆధారపడి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన వస్తువులు మనం తయారు చేసుకుంటున్న నేపథ్యంలోనే కొంత ఉపశమనం కలిగిందనుకోవాలి. లేదంటే ఫస్ట్ ఫేజ్ వరకే చూడాలా? రెండో ఫేజ్లో మళ్ళీ ట్రంప్ భారత్ పైన కూడా సుంకాలు విధించేటువంటి అవకాశం ఉంటుందా? ఏదేమైనా కానీ 15% సుంకాలు విధించినటువంటి గతంలో అమెరికా విధించినటువంటి సుంకాలకి ఈరోజు చివరి రోజు. సో ఇప్పుడు అది 10%గా మారింది. సో భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ట్రంప్ ఏ క్షణం ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. సో ఇప్పటికే చైనా కానీ, బీజింగ్ లాంటి ఇంకా కొన్ని దేశాలన్నిటికీ కూడా ఈ సుంకాలు ప్రస్తుతానికి మాత్రం విధించారని చెప్పాలి. సో భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.